ఏ హాని జరగలేదు, ఏ దాడి జరగలేదు. పాప ప్రాణాలతోనే ఉంది. ఖచ్చితంగా పాపని ఎవరో ఎత్తుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆ ఎత్తుకుని వెళ్ళిన ఆ వ్యక్తులు ఎవరు? కిడ్నాప్ చేశారా, లేకపోతే ఇక వేరే ఏదైనా చేయడానికి తీసుకెళ్లారా? ఆ కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఇంకా సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2 సీసీటీవీ ఫుటేజ్లు మాత్రమే బయటపడ్డాయి. దగ్గరగా 38 సీసీటీవీ ఫుటేజ్లని పోలీసులు మొత్తం కూడా పరిశీలించారు. కేవలం కుక్క పాపకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా సీసీటీవీ ఫుటేజెస్ ని రిలీజ్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో పాప ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది అనే ఆచూకీ పోలీసులు తెలుసుకోబోతున్నారు. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి పాప వాళ్ళ ఇంటికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో ఎప్పటి నుంచో పాప మిస్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డాగ్ స్క్వాడ్ వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, కంగ్రాచులేషన్స్ చెప్తూ చాలా మంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు. పాపకి ఏమైందో వారికి అసలు అర్థం కాని పరిస్థితి. ఎవరు తీసుకెళ్లారు? కిడ్నాపా, లేకపోతే దాడి చేశారా? క్షుద్ర పూజలతో ఏదైనా చేయడానికి ప్రయత్నించారా? జంతువు దాడి గురైందా? ఎస్పీ చెప్తున్నట్టు నీటి ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయిందా? ఈ మాటలు వచ్చిన తర్వాత చాలా భయపడ్డారు. కొండ చిలువ అన్నారు మధ్యలో. సో ఇటువంటి వార్తలు వినగానే వారికి అసలు నిద్ర లేదు, కంటి మీద కునికి లేదు. అలాగే వారితో పాటు కాకినాడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా కృషి చేశారు. ఈ కేసుని ఛేదించడంలో చాలా ప్రయత్నించారు. మొత్తానికి ఈ కేసుకి సంబంధించి ఒక పురోగతిని అయితే సాధించగలిగారు. పాపకి ఎటువంటి హాని జరగలేదు. పాప ప్రాణాలతోనే ఉంది. పాప బ్రతికే ఉంది. మరి కాసేపట్లో పాపని ఖచ్చితంగా తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేస్తారు అన్నదైతే మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. దీనంతటికీ కూడా కారణం ఏంటంటే ఈ రోజు బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్, ఆ ఫుటేజ్ యొక్క టైమింగ్. ఎస్, నిజంగా ఆ కుక్క ఏదైనా దాడికి గనక గురై ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ బలవలసింది కుక్కే. ఎందుకంటే ఎవరైతే ఒక వ్యక్తి కంచి దగ్గర చూసినప్పుడు పాపను తీసుకోవడానికి ప్రయత్నించాడు, కుక్క దాడి చేస్తున్నా అందుకే తీసుకోలేకపోయినని చెప్పాడు. మరి అటువంటి కుక్క జంతువు దాడి చేస్తున్నప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అడ్డుకునే ప్రయత్నంలో ఆ జంతువు మొదట దాడి చేసేది ఖచ్చితంగా కుక్క పైనే. సో ఆ కుక్క అంటే జంతువు దాడికి గురి కాలే. కేవలం దాని ఒంటిపైన ఉన్న ఆ గాయాలన్నీ కూడా రాళ్లతో కొట్టబడినవి. సో దీంతో అర్థం అవుతుంది పాప అడవిలో తప్పిపోలేదు, అడవి జంతువులకి బలైపోలేదు. పాప ప్రాణాలతోనే ఉంది. పాపని ఈ జీడికించులు ఏరుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే తల్లి అనుమానిస్తున్న వారు కావచ్చు, ఖచ్చితంగా కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పి ఆ కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో చూడండి, కుక్క మొదట 3వ రోజు తిరిగి వచ్చి ఒక క్లూన్ అందించింది పోలీసులకి. మళ్ళీ అది చనిపోయిన తర్వాత కుక్క కూడా వెళ్ళిపోయింది అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ అదే కుక్క ద్వారా పాప ఆచూకి మళ్ళీ తెలుసుకోవడానికి కుక్క మళ్ళీ ఒక క్లూని ఇచ్చింది. ఎస్, విశ్వాసంగా కుక్క ఏదైతే ఉందో దాని విశ్వాసాన్ని ఖచ్చితంగా చనిపోయిన తర్వాత కూడా నిరూపించుకుంది అనేది నిజంగా ఫస్ట్ టైం ఈ పాప విషయంలోనే ఇది అర్థమైందని నాకు అనిపిస్తుంది. మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? కాకినాడ పోలీసులు అయితే మొత్తానికి ఈ కేసుని ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ పురోగతిని సాధించారు. మరి కాసేపట్లో పాపని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పచెప్పబోతున్నారు. దీనికి సంబంధించి వివరాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయి. 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ, ఆ కాకినాడ ప్రజలందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్. పాప ప్రాణాలతోనే ఉంది. మరి కాసేపట్లో పాపని ఖచ్చితంగా సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకి అప్పచెప్పుతున్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్, ఎస్టీఆర్ఎఫ్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్, ఎన్డీఆర్ఎఫ్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్, డ్రోన్ టీమ్ కి హ్యాట్స్ ఆఫ్, అలాగే డాగ్ స్క్వాడ్ కి హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్కరికి, ఈ పాపని వెతకడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయని నాకు అనిపిస్తా ఉంది. సో మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకి గుడ్ న్యూస్. ఎస్, కాకినాడ తుని మండలం
దోండవోక పంచాయతీలో 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి పాప మిస్ కావటం మీ అందరికీ బాగా తెలుసు. అయితే మొత్తానికి ఆ పాపకు సంబంధించి ఇప్పుడు ఒక క్లూ అయితే పోలీసులకి దొరికింది. ఎస్, ఈ విషయంలో కాకినాడ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, డాగ్ స్క్వాడ్ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్. మరి కాసేపట్లో జాహ్నవి పాప ఎక్కడైతే మిస్ అయిందో ఆ ఇంటి దగ్గరికి మరి కాసేపట్లో రాబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎస్, ఈరోజు ఈ కేసుకి సంబంధించి ఒక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది. ఆ రోజు పాప మిస్ అయినప్పుడు సుమారు టైం 11:50 తర్వాత పాపని ఎక్కడైతే చూశానో అని చెప్పాడో ఒక పాపారావు కంచె దగ్గర, ఆ టైం వచ్చి 12:30 తర్వాత ఈరోజు సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే కుక్కకు సంబంధించి బయటకు వచ్చిందో, జీ పోలవరం అనే ఒక గ్రామం దగ్గర వినాయకుడు టెంపుల్ దగ్గర ఆ కుక్కకు సంబంధించిన ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆ టైం వచ్చేసి 12:42. సో కంచె దగ్గర నుంచి ఆ గ్రామానికి దగ్గరగా 4 కిలోమీటర్లు ఆ గుడి వద్దకు. సో ఈ గ్యాప్ లో అంత దూరం వెళ్ళడం అసాధ్యం. సో దీంతో పోలీసులు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా కిడ్నాప్ కి గురయ్యే అవకాశం ఆ కోణం కనిపిస్తుందంటూ కూడా. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా ఏదైనా జంతువు దాడి చేసిందేమో, జంతువు వల్ల పాప బలైపోయిందేమో, ఈ రకంగా చాలా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పాప మిస్ అయిన తర్వాత ఏదైతే వర్షపాతం ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రవాహంలో పాపకి ఏదైనా అయ్యిందేమో అని చెప్పేసి కూడా చాలా మంది అనుకున్నారు. కొండ చిలువ అన్నారు, అడవి పంది అన్నారు, కోత అన్నారు, నక్కలు అన్నారు. ఈ రకంగా జంతువు దాడికి గురైంది అనుకున్న ఆ పాప ఆ దాడికి గురి కాలేదు. పాప సేఫ్ గానే ఉంది, బ్రతికే ఉంది. ఇన్ని రోజులు పాప ఆచూకీ తెలియకుండా కిడ్నాపర్లు జాగ్రత్త పడుతున్న ఆ పరిస్థితి ఖచ్చితంగా అర్థమైంది. ఈరోజు ఆ కుక్కకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ఆ టైమింగ్స్ చూడడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పాపకి ఏ హాని జరగలేదు, ఏ దాడి జరగలేదు, పాప ప్రాణాలతోనే ఉంది. ఖచ్చితంగా పాపని ఎవరో ఎత్తుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆ ఎత్తుకుని వెళ్ళిన ఆ వ్యక్తులు ఎవరు? కిడ్నాప్ చేశారా, లేకపోతే ఇక వేరే ఏదైనా చేయడానికి తీసుకెళ్లారా? ఆ కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఇంకా సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2 సీసీటీవీ ఫుటేజ్లు మాత్రమే బయటపడ్డాయి. దగ్గరగా 38 సీసీటీవీ ఫుటేజ్లని పోలీసులు మొత్తం కూడా పరిశీలించారు. కేవలం కుక్క పాపకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా సీసీటీవీ ఫుటేజెస్ ని రిలీజ్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో పాప ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది అనే ఆచూకీ పోలీసులు తెలుసుకోబోతున్నారు. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి పాప వాళ్ళ ఇంటికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో ఎప్పటి నుంచో పాప మిస్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డాగ్ స్క్వాడ్ వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, కంగ్రాచులేషన్స్ చెప్తూ చాలా మంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు. పాపకి ఏమైందో వారికి అసలు అర్థం కాని పరిస్థితి. ఎవరు తీసుకెళ్లారు? కిడ్నాపా, లేకపోతే దాడి చేశారా? క్షుద్ర పూజలతో ఏదైనా చేయడానికి ప్రయత్నించారా? జంతువు దాడి గురైందా? ఎస్పీ చెప్తున్నట్టు నీటి ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయిందా? ఈ మాటలు వచ్చిన తర్వాత చాలా భయపడ్డారు. కొండ చిలువ అన్నారు మధ్యలో. సో ఇటువంటి వార్తలు వినగానే వారికి అసలు నిద్ర లేదు, కంటి మీద కునికి లేదు. అలాగే వారితో పాటు కాకినాడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా కృషి చేశారు. ఈ కేసుని ఛేదించడంలో చాలా ప్రయత్నించారు. మొత్తానికి ఈ కేసుకి సంబంధించి ఒక పురోగతిని అయితే సాధించగలిగారు. పాపకి ఎటువంటి హాని జరగలేదు. పాప ప్రాణాలతోనే ఉంది, పాప బ్రతికే ఉంది. మరి కాసేపట్లో పాపని ఖచ్చితంగా తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేస్తారు అన్నదైతే మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. దీనంతటికీ కూడా కారణం ఏంటంటే ఈ రోజు బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్, ఆ ఫుటేజ్ యొక్క టైమింగ్. ఎస్, నిజంగా ఆ కుక్క ఏదైనా దాడికి గనక గురి ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ బలవలసింది కుక్కే.
ఎందుకంటే ఎవరైతే ఒక వ్యక్తి కంచి దగ్గర చూసినప్పుడు పాపను తీసుకోవడానికి ప్రయత్నించాడు, కుక్క దాడి చేస్తున్న అందుకే తీసుకోలేకపోయినని చెప్పాడు. మరి అటువంటి కుక్క జంతువు దాడి చేస్తున్నప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అడ్డుకునే ప్రయత్నంలో ఆ జంతువు మొదట దాడి చేసేది ఖచ్చితంగా కుక్క పైనే. సో ఆ కుక్క అంటే జంతువు దాడికి గురి కాలే, కేవలం దాని ఒంటిపైన ఉన్న గాయాలన్నీ కూడా రాళ్లతో కొట్టబడినవి. సో దీంతో అర్థం అవుతుంది, పాప అడవిలో తప్పిపోలేదు, అడవి జంతువులకి బలైపోలేదు, పాప ప్రాణాలతోనే ఉంది. పాపని ఈ జీడికించులు ఏరుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే తల్లి అనుమానిస్తున్న వారు కావచ్చు, ఖచ్చితంగా కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పి ఆ కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో చూడండి, కుక్క మొదట 3వ రోజు తిరిగి వచ్చి ఒక క్లూని అందించింది పోలీసులకి. మళ్ళీ అది చనిపోయిన తర్వాత కుక్క కూడా వెళ్ళిపోయింది అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ అదే కుక్క ద్వారా పాప ఆచూకి మళ్ళీ తెలుసుకోవడానికి కుక్క మళ్ళీ ఒక క్లూని ఇచ్చింది. ఎస్, విశ్వాసంగా కుక్క ఏదైతే ఉందో దాని విశ్వాసాన్ని ఖచ్చితంగా చనిపోయిన తర్వాత కూడా నిరూపించుకుంది అనేది నిజంగా ఫస్ట్ టైం ఈ పాప విషయంలోనే ఇది అర్థమైందని నాకు అనిపిస్తుంది. మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? కాకినాడ పోలీసులు అయితే మొత్తానికి ఈ కేసుని ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ పురోగతిని సాధించారు. మరి కాసేపట్లో పాపని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పచెప్పబోతున్నారు. దీనికి సంబంధించి వివరాలు కూడా త్వరలోనే బయటకు వస్తే 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ, ఆ కాకినాడ ప్రజలందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్. పాప ప్రాణాలతోనే ఉంది. మరి కాసేపట్లో పాపని ఖచ్చితంగా సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకి అప్పచెప్పుతున్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీస్ డిపార్ట్మెంట్